నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కిరణ్ కుమార్ ముక్కు. నేను సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ అట్ కిమ్స్ హాస్పిటల్ కొండాపూర్. ఈరోజు డయాలిసిస్ గురించి మాట్లాడుకోవచ్చు. డయాలిసిస్ అంటే ఏమిటి? డయాలిసిస్ అనేది ఒక ప్యూరిఫికేషన్ ప్రాసెస్. ఇది కిడ్నీ ఫెయిల్ అయిన పేషెంట్స్కి మనము చేస్తూ ఉంటాము. కిడ్నీ ఫెయిల్యూర్ అంటే కిడ్నీ యొక్క పనితీరు <10% కన్నా తక్కువ ఉంది అంటే ఆ మనిషి బతకాలి అంటే కిడ్నీ చేసే పని మనం బయట నుంచి చేయాలి. దట్ ఈస్ జస్ట్ అన్ ఆర్టిఫిషియల్ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ అనమాట. కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ని మనము ఈఎస్ఆర్డి అంటాము. ఈఎస్ఆర్డి అంటే ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్. ఎప్పుడైతే కిడ్నీ ఫంక్షన్ 10 ml పర్ మినిట్ అంటే జిఎఫ్ఆర్ అంటారు, జిఎఫ్ఆర్ <10 ml పర్ మినిట్ ఉంటే ఆ పేషెంట్ డయాలిసిస్ అంటే రీనల్ రిప్లేస్మెంట్ థెరపీ అని మనం చెప్తూ ఉంటాము. రీనల్ రిప్లేస్మెంట్ థెరపీ అంటే కిడ్నీ చేసే పని మనం బయట నుంచి చేయడం. ఆర్ఆర్టీకి 2 రకాలుగా ఉంటుంది. ఒకటేమో డయాలిసిస్, ఇంకోటేమో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అంటే కిడ్నీ మార్పిడి. డయాలిసిస్ అనేది ఆర్టిఫిషియల్గా మనం కృత్రిమంగా మనము బ్లడ్ని ప్యూరిఫై చేసే పద్ధతి. డయాలిసిస్ 2 రకాలుగా ఉంటుంది. ఒకటేమో హీమోడయాలిసిస్, ఇంకోటేమో పెరిటోనియల్ డయాలిసిస్. డయాలిసిస్ స్టార్ట్ అవ్వగానే అదేదో జీవితం అంతా మొత్తం అయిపోయింది అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే, రెండో అపోహ ఏంటంటే, ఒకసారి డయాలిసిస్ స్టార్ట్ అయింది అంటే లైఫ్ లాంగ్ అవసరం ఉంటుంది అనే ఒక అపోహ కూడా ఉంటుంది. అందుకనే చాలామంది మన సొసైటీలో డయాలిసిస్ అనేది చేయడానికి చాలా సంకోచిస్తూ ఉంటారు. డయాలిసిస్ అనేది లైఫ్ సేవింగ్ ప్రొసీజర్, లైఫ్ సస్టైనింగ్ ప్రొసీజర్ అనమాట. ఎప్పుడైతే మనకి కొన్ని కారణాల వల్ల కిడ్నీ ఫెయిల్ అవుతుందో 2 సందర్భాల్లో మనం డయాలిసిస్ చేస్తాము. ఫస్ట్ సందర్భం ఏమిటంటే, కిడ్నీ అనేది టెంపరీగా డ్యామేజ్ అవుతుందో అంటే ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ, లేకపోతే కిడ్నీకి హాని చేసే మెడిసిన్స్, పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల కానీ, అప్పుడప్పుడు కొన్ని హెర్బల్ మెడిసిన్స్లో కిడ్నీకి హాని చేసే పదార్థాలు ఉంటాయి. హోమియోపతి, ఆయుర్వేదిక్ మెడిసిన్స్లో కూడా అప్పుడప్పుడు కిడ్నీకి హాని చేసే పదార్థాలు ఉండవచ్చు. కాబట్టి ఈ మెడిసిన్స్ వాడినా సరే, లేదు కొంతమందికి సర్జరీ టైంలో ఏ ఆపరేషన్, ఏ సర్జరీ చేసే టైంలో కొన్ని కాంప్లికేషన్స్ వచ్చి దానివల్ల కిడ్నీ షట్ డౌన్ అవుతుందో, పాము కాటు అంటారు, స్నేక్ బైట్ వల్ల అప్పుడప్పుడు కిడ్నీ ఫెయిల్యూర్ అవుతూ ఉంటుంది. ఇవి కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ సిటీ స్కాన్ చేసేటప్పుడు మనము కాంట్రాస్ట్ అని ఒక ఇంజెక్షన్ ఇస్తాము. ఆ ఇంజెక్షన్ ఇవ్వకపోతే మనకి లోపల సిటీ స్కాన్ చేసినా సరిగ్గా తెలియదు. కాంట్రాస్ట్ ఇచ్చిన తర్వాత కూడా కిడ్నీకి హాని జరిగే అవకాశం ఉంటుంది. టెంపరీగా కిడ్నీ ఫంక్షన్ని కోల్పోతుంది. ఈ కారణాల వల్ల కిడ్నీ అనేది టెంపరీగా పనిచేయడం ఆపేస్తుంది. అలాంటి టైంలో మనము డయాలిసిస్ అనేది చేయవలసిన అవసరం ఉంటుంది. ఇలాంటి పేషెంట్స్లో డయాలిసిస్ అనేది మోస్ట్ ఆఫ్ ద టైం టెంపరీ ఉంటుంది. కాబట్టి ఈ పేషెంట్స్ మాత్రం లైఫ్ లాంగ్ డయాలిసిస్ చేయవలసిన అవసరం ఉండకపోవచ్చు. డయాలిసిస్ అనేది ఒకసారి స్టార్ట్ చేస్తే లైఫ్ లాంగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందరి పేషెంట్స్లో, అన్ని సన్నివేశాల్లో, అన్ని సందర్భాల్లో డయాలిసిస్ లైఫ్ లాంగ్ ఉంటుంది అనేది ఒక అపోహ మాత్రమే. రెండో అపోహ ఏంటంటే, డయాలిసిస్ ఒకసారి స్టార్ట్ అయితే ఇంకా లైఫ్ అంతా అయిపోయినట్టే, ఇంకా చనిపోతారు, చాలామంది చనిపోతారు డయాలిసిస్ చేస్తే అనేది ఇంకో బిగ్గెస్ట్ అపోహన అనమాట. డయాలిసిస్ కేవలం లైఫ్ సస్టైనింగ్ ప్రొసీజర్. డయాలిసిస్ అనేది కిడ్నీ ఫెయిల్యూర్లో చేసేది కాబట్టి, కిడ్నీ సరిగ్గా పనిచేయట్లేదు కాబట్టి చేసేది కాబట్టి, డయాలిసిస్ చేయకపోతేనే మీకు ఇంకా హాని ఎక్కువ ఉంటుంది, చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయన్నమాట. చాలామంది డయాలిసిస్ పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. డాక్టర్స్ చెప్పిన టైంకి డయాలిసిస్ స్టార్ట్ చేయకపోతే మన బాడీలో వ్యర్థ పదార్థాలు ఏవైతే ఉంటాయో కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల అది అక్యుములేట్ అవుతూ ఉంటాయి, పెరిగిపోతూ ఉంటాయి. ఒక స్టేజ్లో డయాలిసిస్ చేసినా సరే ఎఫెక్ట్ అంత బెనిఫిట్ అనేది మనకి ఎక్కువ ఉండదు. ఆ టైంలో ర్యాపిడ్గా పేషెంట్ డిటెరియోరేట్ అయిపోయి పేషెంట్ చనిపోయే అవకాశాలు ఉంటాయి. ఆ టైంలో డయాలిసిస్ ఒప్పుకుంటారు కాబట్టి డయాలిసిస్ ట్రై చేద్దాము అని చెప్పేసి ఒప్పుకుంటారు పేషెంట్స్. మనం డయాలిసిస్ చేసినా సరే అప్పటికే పేషెంట్ శరీరం అంతా కుళ్ళిపోతుంది కాబట్టి డయాలిసిస్ చేసిన ఉపయోగం ఉండకపోవచ్చు. ఆ టైంలో పేషెంట్స్ చనిపోతూ ఉంటారు. దానివల్ల డయాలిసిస్ వల్లే పేషెంట్ చనిపోయారు అనేది ఒక
అపోహరాగా తయారవుతుంది. దీనివల్ల మనకి సొసైటీలో డయాలిసిస్ చేస్తే చనిపోతారు అనే ఒక భావన వచ్చింది, బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చింది. కాబట్టి కరెక్ట్ టైంలో డయాలిసిస్ చేసుకున్నారంటే పేషెంట్ మంచిగా ఉండే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. సో ఇది డయాలిసిస్ గురించి, కిడ్నీ ఫెయిల్యూర్లో డయాలిసిస్ ఎందుకు చేస్తారు, ఏ సందర్భాల్లో చేస్తారు అనేది మనం మాట్లాడుకున్నాం. థ్యాంక్ యూ.